చాటుకు వెళ్లి తౌడు తింటూ ఊరందరికీ నీతులు చెబుతోంది యూరోప్. అంటే తాను దొంగ పనులు చేస్తూ ప్రపంచానికి మాత్రం యూరోపియన్ యూనియన్ నీతులు వల్లిస్తుంది. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై యూరోప్ రాద్ధాంతం చేస్తుంది. చూసారా, ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ నిధులు ఇస్తోందంటూ పెడబొబ్బలు పెట్టింది. ఉక్రెయిన్ ప్రజల రక్తాన్ని భారత్ కళ్ళు చూస్తోందంటూ ఆరోపించింది. కానీ తాను చేస్తున్న దొంగ పనులు మాత్రం యూరోప్ దాచిపెడుతోంది. ఇప్పుడు యూరోప్ చేస్తున్న దొంగ పనులు బట్టబయలయ్యాయి. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాకు ఎక్కువగా నిధులిస్తోంది యూరోపేనని స్పష్టంగా తెలిసింది. ఇంతకు పుతిన్కు యూరోప్ ఎలా నిధులిస్తోంది? ఎలాంటి లూప్ హోల్స్ను అడ్డుపెట్టుకుని రష్యా గ్యాస్, చమురును యూరోప్ కొనుగోలు చేస్తోంది? వాచ్ ది స్టోరీ. నీతుల మాటన యూరోప్ గలీజ్ సీక్రెట్స్ ఏంటి? భారత్ చేస్తే తప్పు, EU చేస్తే ఒప్పవుతోందా? పుతిన్ యుద్ధానికి నిధులు ఇస్తున్నది ఎవరు? చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి దొంగ పనులు. అంటే పైకి మాత్రం నీతులు చెప్తారు, వాళ్ళు మొత్తం దొంగ పనులే చేస్తారని అర్థం. ఈ సామెత ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఇది యూరోప్ గురించి. సాధారణంగా నీతులు బోధించడానికి యూరోప్ దేశాలు ముందుంటాయి. అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటూ ఇతర దేశాలకు యూరోప్ దేశాలు పాఠాలు చెబుతాయి. తమ విషయానికి వస్తే ఏమైనా చేయొచ్చు అన్నట్టు వ్యవహరిస్తాయి. నిజానికి ఇలా యూరోప్ వ్యవహరించడం కొత్తేమీ కాదు. తాజాగా యూరోప్ నోటి దురుసుకు మరో ఉదాహరణ ఇప్పుడు వెలుగులోకొచ్చింది. గత 5 ఏళ్లుగా రష్యా నుంచి చమురును కొనరాదంటూ భారత్కు యూరోప్ నీతి సూక్తులు చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న యుద్ధానికి భారతే నిధులిస్తోందంటూ యూరోప్ ఆరోపించింది. ఉక్రెయినియన్ల రక్తాన్ని ఆయిల్ రూపంలో భారత్ తాగుతోందని విమర్శించింది. యుద్ధాన్ని ఆపాలంటే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనరాదంటూ హితవులు చెప్పింది. కానీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి నిధులిస్తుంది ఎవరో తెలుసా? భారత్కు సూక్తులు చెప్పే అదే యూరోపియన్లే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకసారి తాజాగా వెలువడిన 2025 గణాంకాలు చూడండి. గత ఏడాది రష్యాకు ఏకంగా $840 కోట్ల ఎనర్జీ బిల్లులను యూరోప్ చెల్లించింది. యూరోప్కు రష్యా ఎల్ఎన్జీని ఎగుమతి చేస్తోంది. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సహజ వాయువును ద్రవంగా మారే వరకు చల్లబరుస్తారు. సో ద్రవ రూపంలో గ్యాస్ను రవాణా చేయడం ఈజీ అవుతుంది. యూరోప్ ఎక్కువ శాతం ఎల్ఎన్జీని రష్యా నుంచి కొనుగోలు చేస్తోంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యకు దిగింది. రష్యాను యుద్ధంలో అదుపు చేయాలంటే ఆ దేశానికి నిధులు వచ్చే అన్ని అవకాశాలను మూసివేయాలని యూరోప్ నిర్ణయించింది. అందులో భాగంగా రష్యా గ్యాస్ కొనుగోలు నిషేధిస్తామని యూరోప్ ప్రకటించింది. సింపుల్ గా చెప్పాలంటే రష్యా గ్యాస్ కొనుగోళ్లను నిలిపేస్తామని యూరోప్ హామీ ఇచ్చింది. కానీ ఈ హామీని యూరోప్ నిలబెట్టుకునేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. 5 ఏళ్లుగా రష్యా గ్యాస్ దిగుమతులు కొనసాగుతున్నాయి. 2025లో 1.5 కోటి టన్నుల రష్యన్ ఎల్ఎన్జీ యూరోపియన్ టెర్మినల్స్ కు చేరుకుంది. యమాల్ ఎల్ఎన్జీ అనే జాయింట్ వెంచర్ ద్వారా ఈ గ్యాస్ సరఫరా అయింది. ఇందులో అత్యధిక వాటాలు రష్యాకి చెందిన నోవాటెక్ అనే కంపెనీకి ఉన్నాయి. మిగతా వాటాలు ప్రపంచ దేశాలకు ఉన్నాయి. ఇందులో ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ, చైనాకు చెందిన సిఎన్పికి కూడా వాటాలున్నాయి. 2024లో యమాల్ నుంచి యూరోప్ కు 75% ఎగుమతులు వెళ్లాయి. 2025లో ఆ గ్యాస్ ఎగుమతులు 76.1% పెరిగాయి. యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ అతి పెద్ద గ్యాస్ దిగుమతిదారుగా నిలిచింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే రష్యా నుంచి యూరోప్ మరింత ఎక్కువగా గ్యాస్ ను కొనుగోలు చేస్తోంది. నిజం చెప్పాలంటే ఇది యూరోప్ కావాలని పెట్టిన ఓ లూప్ హోల్. చిన్న లూప్ హోల్ ఆధారంగా రష్యా గ్యాస్ యూరోప్ కొనుగోలు చేసి ఇప్పుడు లాభపడుతోంది. మీకు తెలుసా, ఇప్పటివరకు రష్యా ఎల్ఎన్జీని యూరోప్ బ్యాన్ చేయనేలేదు. దీని గురించి యూరోప్ దేశాలు తరచూ మాట్లాడుతాయి. 2027 నాటికి పూర్తిగా రష్యా గ్యాస్ ను నిషేధిస్తామని ఆర్భాటంగా చెబుతాయి. కానీ యూరోప్ దేశాలు మాత్రం అలా చేయవు. కొన్ని రోజుల క్రితమే యూరోపియన్ పార్లమెంటులో ఓటింగ్ కూడా జరిగింది. రష్యన్ గ్యాస్ ను వినియోగించరాదని నిర్ణయించారు. గత 4 ఏళ్లుగా దీని గురించి యూరోప్ జోరుగా చర్చించింది. కానీ యాక్షన్ మాత్రం కరువైంది. అదే సమయంలో రష్యా గ్యాస్ దిగుమతుల్ని మాత్రం యూరోప్ పెంచుతోంది. నిజానికి ఉన్నట్టుండి రష్యా గ్యాస్ ను బ్యాన్ చేయడం యూరోప్ కు అసాధ్యం. ఎందుకంటే తూర్పు మధ్య యూరోప్ దేశాలు పూర్తిగా రష్యన్ గ్యాస్ మీదే ఆధారపడుతున్నాయి. రష్యా గ్యాస్ ను ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో యూరోప్ టాప్ లో ఉంది. మొత్తం రష్యా గ్యాస్ లో యూరోప్ 51% దిగుమతి చేసుకుంటోంది. చైనా 21%, జపాన్ 18% రష్యా గ్యాస్ ను కొనుగోలు చేస్తున్నాయి. ఇక రష్యా పైప్ లైన్ గ్యాస్ ను సైతం యూరోపే ఎక్కువగా కొంటున్నది. రష్యా గ్యాస్ పైప్ లైన్ ద్వారా ఈయుకు 37%, చైనాకు 30%, టర్కీకి 27% గ్యాస్ సరఫరా అవుతోంది. ఈ రోజు కూడా రష్యా గ్యాస్ ఎక్కువగా యూరోప్ కి చేరుకుంటోంది. కానీ దీని గురించి ఎవరూ నోరు మెదపరు. పుతిన్ యుద్ధానికి యూరోప్ అందిస్తున్న నిధుల గురించి ఎవ్వరూ మాట్లాడరు.
సూటిగా చెప్పాలంటే బ్రస్సెల్స్ పైకి నీతులు చెబుతూ ప్రపంచాన్ని మోసంతో తప్పుదారి పట్టేస్తోంది. బహిరంగంగా రష్యా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తామంటూ శపథం చేస్తుంది. రష్యా చమురు ఇక నుంచి కొనుగోలు చేయమంటూ బీరాలు పలుకుతారు. కానీ రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా స్వయంగా అదే యూరోప్ లోలోపల సహకరిస్తుంది. రష్యా గ్యాస్ ను వదిలేయడానికి యూరోప్ అస్సలు ఇష్టపడడం లేదు. దొడ్డిదారిలో వారి మినహాయింపులను ఇచ్చుకుంటారు. యూరోప్ కు ఇబ్బందులు రాకుండా చట్టాలను బ్రస్సెల్స్ రూపొందిస్తుంది. ఇతరులేమైపోయినా ఇబ్బంది లేదన్నట్టు వ్యవహరిస్తారు. నిజంగా రష్యా గ్యాస్ ను కొనుగోలు చేయరాదని యూరోప్ భావిస్తే ఆంక్షలు విధించాలి. కానీ ఇప్పటి వరకు ఆ పని యూరోప్ చేయలేదు. ఎందుకంటే రష్యన్ గ్యాస్ లేకుండా యూరోప్ ఒక్కరోజు కూడా మనుగడ సాగించదు. రష్యా గ్యాస్ లేకపోతే ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలగదు. ఆ దేశంలో హీటర్లు పనిచేయవు. అదే జరిగితే యూరోపియన్లకు కష్టాలు తప్పవు. ఇక క్రూడ్ ఆయిల్ విషయంలోనూ యూరోప్ గలీజ్ ప్లాన్లని అమలు చేస్తోంది. ట్యాంకర్ నౌకల్లో రవాణా అయ్యే క్రూడ్ ఆయిల్ పై యూరోప్ ఆంక్షలు విధించింది. కానీ పైప్ లైన్ ద్వారా సరఫరా అయ్యే క్రూడ్ ఆయిల్ కు మాత్రం మినహాయింపులిచ్చింది. ఎందుకో తెలుసా? పైప్ లైన్ల ద్వారా యూరోప్కే రష్యా క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేస్తోంది కాబట్టి. యూరోప్ చెప్పే దాంట్లో లాజిక్ అస్సలుండదు. తమ చెత్త కుట్ర ద్వంద్వ వైఖరి మాత్రమే ఉంటుంది. ఇక యూరోప్ కపట నాటకానికి మరో ఉదాహరణ శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులు. రిఫైన్డ్ క్రూడ్ ఉత్పత్తుల్ని బ్యాన్ చేయాలని EU నిర్ణయించింది. EU భాగస్వామ్య దేశాలు తమ భాగస్వాములైన కెనడా, UK, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు ఈ నిషేధం నుంచి మినహాయింపునిచ్చాయి. సో ఇక్కడ యూరోప్ పక్షపాత వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా LNG కోసం యూరోప్ వేల కోట్ల డాలర్లను వెచ్చిస్తోంది. ఆసియా కంటే యూరోపియన్ పోర్టులోకి యమాల్ గ్యాస్ ఎక్కువగా చేరుతోంది. యూరోప్ కు చెందిన షిప్పులు ఎక్కువగా రష్యా నుంచి LNG గ్యాస్ ను సరఫరా చేస్తున్నాయి. రష్యా నుంచి ఎక్కువగా గ్యాస్ కొనుగోలు చేసే అతి పెద్ద యూరోపియన్ కస్టమర్ గా ఫ్రాన్స్ నిలుస్తోంది. ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ సంస్థ రష్యన్ కంపెనీ యమాల్లో కీలకమైన పెట్టుబడిదారుగా మారింది. రష్యాకు ఎక్కువగా నిధులిస్తున్నది ఎవరు? యూరోప్ నిందిస్తున్నది ఎవరిని? రష్యా యుద్ధానికి యూరోపే నిధులు సమకూరుస్తోంది. కానీ నిందలను మాత్రం భారత్ పై యూరోప్ వేస్తోంది. రష్యా యుద్ధానికి బాధ్యులను చేస్తూ భారత్ ను ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం యూరోప్ చేస్తోంది. రష్యా చమురును కొంటున్నందుకు ఎవరు ఎక్కువగా ఆంక్షలు ఎదుర్కొంటున్నారు? భారత్ మాత్రమే. యుద్ధానికి నిధులిస్తున్నారని ఏ దేశాన్ని నిందిస్తున్నారు? ఇండియాను మాత్రమే. రష్యా చమురును యథేచ్ఛగా అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది ఎవరు? యూరోప్ మాత్రమే. ఇదే గుంటనక్క యూరోప్ ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాను తిట్టిపోస్తుంది. కానీ అమెరికా వేరే దేశంపై దాడి చేసి ఓ అధ్యక్షుని అపహరించినప్పుడు మాత్రం జిత్తులు మరి యూరోప్ మొక్కుబడి ప్రకటనలతో సరిపెడుతుంది. దశాబ్దాల తరబడి యూరోప్ తనను తాను ప్రపంచానికి నీతిని బోధించే పోలీసుగా ప్రకటించుకుంది. ఇతర దేశాలకు విలువలు, చట్టబద్ధమైన పాలన గురించి శుద్ధులు చెబుతుంది. తామే గొప్పవారమని కలరంగిచ్చుకుంది. కానీ యూరోప్ గోముఖ వ్యాఘ్రంగా అసలు రంగు బట్టబయలైంది. భారతదేశాన్ని వేలెత్తి చూపించే కనీస నైతిక హక్కు గాని విశ్వసనీయత గాని ఇప్పుడు యూరోప్ కు ఏమాత్రం లేవు.